బిల్లు ఎప్పుడు కడతాము అన్నానంటే ఇక నేను నీకు ఇయ్యాను, నువ్వు డబ్బులు సరైన టైంలో ఇయ్యావు అన్నానంటే అట్లా కాదు, కొంచెం పని ఉంటే అందుకే ఇయ్యలేకపోయినా ఇస్తా అని చెప్పేసి ఇస్తాం. సో నా ఉద్యోగంలో వచ్చే జీతం ద్వారా నేను గివే చేయగలిగినా కూడా ఇంకేం సాధించు. సో తర్వాత ఇదంతా నా వైఫ్ చూసింది, ఇంకేదైనా చేద్దాము అని చెప్పేసి అనుకుంటే, సో లేడీస్ బాగా సపోర్ట్ చేస్తారా లేదా? భర్తలకు బాగా సపోర్ట్ చేస్తారు. మీరు సపోర్ట్ చేసే వాళ్ళైతే జర క్లాప్స్ కొట్టండి. సో మనం ఏం చేసింది అంటే చిన్నగా చీరల బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇంట్లో చీరల బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సో సూరత్ పోయి ఆర్డర్ పెట్టి చీరలు తెచ్చినాం, ఇళ్ళల్లా నింపేసినాక ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కాలిన వాళ్ళందరూ ఫోటో పెట్టాగానే చీరలు అవసరం ఉన్న వాళ్ళు అవసరం లేని వాళ్ళు కూడా వచ్చి తీసుకొని పోయి. ఎందుకు అన్నట్టు ఈయనేమన్నదంటే ఫస్ట్ గిరాగా ఎందుకు నారాజ్ చేయాలి అని చెప్పేసి అడిగిన వాళ్ళు అడగకపోయినా కూడా ఉద్ధరించేసి ఇస్తామా లేదా ఇచ్చారు. సో అస్సలు కాదు ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే తిరిగి డబ్బులు అడిగేసరికల్లా మళ్ళీ నీ చీరలు పోవాలేదు, నీకు గిరిసార్లు అడిగినావు అనుకోలేదు అని చెప్పేసి డబ్బులు ఇంకోటం స్టార్ట్ చేసి ఇది మనకు వర్కౌట్ కాదని చెప్పేసి అది బంద్ చేసినాక ఇంకేమైనా చేద్దామని ట్రై చేస్తా ఉంటే అప్పుడు ఓలా ఊబర్ బిజినెస్ బాగా నడుస్తుంది, క్యాబ్ బిజినెస్. సో క్యాబ్ అని తెచ్చుకుందాము అని అంటే మామ ఏమన్నారంటే 7 కారు కొనాలంటే డబ్బులు 7 మన దగ్గర అనగానే నేను ఇట్లా చూసినావు ఇట్లా భార్యను చూడంగానే ఎంత అనిపిస్తుంది? భార్య మెడలో దగదగ తెలుస్తున్నాం, బంగారం కనిపించి. సో దాన్ని తీసుకుపోయినాం, బ్యాంక్ లో పెట్టేసి డబ్బులు తీసుకొచ్చి కారు కొనుక్కుంది. కారు కొనుక్కున్న తర్వాత కారు బిజినెస్ నడుస్తా ఉంటే దాని షోరూమ్ బండి కాబట్టి ఈఎంఐ తేలిన తర్వాత బాగా నడిచింది. ఈఎంఐ తేలిన తర్వాత దాని టైరో ఇంజనో ఖరాబ్ కావడం స్టార్ట్ అయ్యింది. వచ్చిన లాభాలు వచ్చిన డబ్బులు అన్ని కూడా దానికే పెట్టాల్సిన అవసరం వచ్చింది. సో ఇది కూడా వర్కౌట్ కాదని చెప్పేసి అక్కడి నుంచి బంద్ చేసినాక 2018లో ఎంత గొప్ప అవకాశం అయినా సరే ఎవరైనా మన ఇంటికి వచ్చి చెప్తే మనం ఎట్లా చూస్తాం? అందుకే చెప్పండి, మీరు మాట్లాడితే నేను మాట్లాడతా, చిన్న చూపు చూస్తాం. ఎస్ ఆర్ నో? 2018లో వెస్టేజ్ అనే అవకాశం ద గ్రేట్ లీడర్ పురుషోత్తమ దాస్ అని పూర్ణిమ మేడం ద్వారా మేడం వచ్చి మాకు చెప్తే నేను ఎన్ని రకాలుగా అనుమానించాల్సో అన్ని రకాలుగా అనుమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన ఇంటికి వచ్చి చెప్పిరుగా, అవునా కాదు? ఇది ఒక్కటే పాయింట్ అర్థం చేసుకోండి. ఎవరైనా మన ఇంటికి వచ్చి రేపు నారా చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్ లో పోటీ చేసేటప్పుడు క్యాన్వసింగ్ మన ఇంటికి వస్తే ఏమి ఇస్తావు? అడుగుతామా లేదా? ఏం బాటిల్ ఇస్తావా, డబ్బులు ఇస్తావా అని అడుగుతామా లేదా? సో నేను కూడా జస్ట్ ఇందులో మోసపోవడానికి ఏం అవకాశం లేదు బ్రదర్. జస్ట్ ఆధార్ కార్డు ఇస్తే ఐడి క్రియేట్ చేసుకొని ఒక్క సోపు కొనన్నారు. నా ఆధార్ కార్డు మీద ఏమీ లేవు, సీలిస్తే కూడా రూపాయి చిక్కలేదు దాని మీద. అయినా కూడా ఆధార్ కార్డు ఇస్తే మోసాలు జరుగుతాయేమని చెప్పేసి అన్నా. అంటే దాస్ సార్ ఏమన్నానంటే, అరే నాయన నీ ఫ్రెండ్ నేరా భయ్, నేనెందుకు మోసం చేస్తా అన్నాడు. నేను ఒక డైలాగ్ చెప్పిన, బయట జనాలతో దోస్తులను నన్ను మోసపోయిన వాళ్ళే ఎక్కువ, నన్ను నేను కూడా మోసపోవడానికి గ్యారెంటీ. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో నేను కూడా రిజెక్ట్ చేసిన, నేను చేయనన్నా, నాతో కాదు ఇలాంటి డబ్బులు వస్తాయంటే నేను అసలు నమ్మా అని చెప్పి. సో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను బిజినెస్ లోకి వచ్చినా రాకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే. సో జనవరి 2021లో ఫేస్బుక్ ఓపెన్ చేస్తే 2,23,000 కనిపించింది చెక్. నేను రిజెక్ట్ చేసిన దాస్ సార్కు 2,23,000 వచ్చినాయి మెసేజ్. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఎవరి చేతులు అవసరం లేదు, మన చేతులతోనే చెంపలు కొట్టుకోవాలి. ఎస్ఆర్ లో ఎవడో కొట్టాల్సిన అవసరం లేదు మనకు. ఈ 2 చేతులతో యుద్ధాలు వేసుకొని చక్కగా దాస్ సార్ దగ్గరికి పోయి, అన్న ఏంటి బిజినెస్ అంటే, సో అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దామని నిర్ణయం తీసుకొని, మా వైఫ్ చెప్తే నిర్ణయం తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసినాం. అనుమానం ఎట్లుంటది అంటే, నేను ఫిబ్రవరి 2వ తారీఖు 2021లో జాయిన్ అయినా. గవర్నమెంట్ ఉద్యోగంలో జీతం ఎప్పుడు పడుతుంది? 1వ తారీఖు పడుతుంది కదా. 1వ తారీఖు జీతం పడ్డది, 2వ తారీఖు దాస్ సార్ కలిసి దాస్ సార్ కలవగానే ఐడి వేసి 5,000 రూపాయల ప్రోడక్ట్ కొనిపించి, నేను అనుకునేది ఏంటంటే ఒకవేళ దాస్ సార్ని కలవకపోయింటే 5,000 మిగిలేదు, అనవసరంగా కలిసినట్టున్నా అనిపించింది. అర్థమైనా? అనవసరంగా కల్పించిన ఒకవేళ 5,000 మిగిలింటే బియ్యానికో ఇంటి రెంటికో కూరగాయలకో దేనికో వచ్చేది.
అని చెప్పి ఆలోచించిన వాడిని ఎప్పుడైనా ఇట్లాంటి మీటింగ్లకు మా వైఫ్ తీసుకొని వెళ్తే అసలు నేను రాకపోతుంది. ఆయన వడ్డేమాన్ శ్రీనివాస్ సార్ ఏం మాట్లాడతాడో చూడు, నేను చెప్పినట్టే మాట్లాడతాడు. ఆంజనేయులు సార్ ఏం మాట్లాడుతాడో చూడు, నాకు తెలుసు. నిజంగా వాళ్ళు డొక్క తీస్తారు, రూపాయి చిక్కాలకు ఆమదానం లేదు, కానీ బిజినెస్ లో బాగా చెప్తారు మాటలు. నీకు తెలియదు మనల్ని పరిశాన్ చేయడానికి అని చెప్తారు. అలా చెప్పిన మా ఆమె చూసి 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 నీ దగ్గర చూస్తుంటే నేను బాగుపడలేనని చెప్పి పుత్తలు వచ్చి కూర్చుంటుంది. ముందర కూర్చుంటే మనం చూసుకుంటామా, మిస్ కాల్ ఇచ్చి సైగా చేసి చూసినా ఏం మాట్లాడుతున్నారు అని అర్థమైందా? సో ఇక్కడ విరక్తి చెంది 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 మార్చి 9 తారీఖు నైట్ పూర్ణిమ మేడం మా వైఫ్ ఫోన్ చేసింది 11:50 ఎందుకు? అమౌంట్ చెక్ వస్తుందా? అవునా కదా? మా వైఫ్ ఆతృతగా పూర్ణిమ మేడం ఫోన్ చేయగానే ఆతృతగా ఎంత వస్తుందని చూసిన. నేను చెప్తున్నా వాళ్ళకి 56,000 వచ్చిందే ఫస్ట్ మంత్ అని చెప్పి స్టేజ్ మీద. మనకి 57,000 వస్తాయి. చీర కొనుక్కుంటావు, బంగారం కొనుక్కుంటావు, ఏం కొనుక్కుంటావు కొనుక్కో, నీ ఇష్టం అని చెప్పి. ఇట్లా చెక్ ఓపెన్ చేయగానే 17,198 రూపాయలు పడ్డారు. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 17,196 రూపీస్ పడ్డారు. ఆ రోజు నుంచి నెగిటివ్ మాట్లాడమని బంద్ చేసిన. అర్థమవుతుందా? నెగిటివ్ మాట్లాడడం బంద్ చేసిన. ఆ రోజు నుంచి ఆమెకు సరెండర్ అయ్యి బిజినెస్ సరెండర్ అయ్యి ఆమెకు సపోర్ట్ చేస్తే సెకండ్ మంత్ 24,000, థర్డ్ మంత్ 32, ఫోర్త్ మంత్ 54,000 వచ్చింది. జస్ట్ 4-5 నెలల 50,000 వచ్చింది. 50,000 వచ్చిన తర్వాత మన శత్రువులు ఎవరుంటారు? మన చుట్టాలే ఉంటారు. అవునా కదా? పాపం 54,000 రావడానికి వాళ్ళు బాగా సెల్ఫీలు తీసిర్రు, బిజినెస్ చేసిర్రు. అందులో ఎవరికొకరికి చెడు ఆలోచన వచ్చింది. ఏమని అంటే వీళ్ళకి 54,000 ఇన్కమ్ రావడానికి కారణమైన మనం బంద్ చేసేలాకి ఎట్లా వస్తాయి చూడాలి. అర్థమైందా? మనం బంద్ చేసేలాకి ఎట్లా వస్తాయో చూడాలని డిసైడ్ అయ్యి మొత్తం కట్టుకుని బిజినెస్ బంద్ చేసి చుట్టాం. 54,000 చెక్ కాస్త 7,000 పడిపోయింది. మళ్ళీ రెస్పెక్ట్ చేయాలో వద్దా? మనం ఎవరికైనా సార్ నా చెక్ పడిపోయింది అని అంటే ఆడికి ఏమినాం సార్, ఇంకా మళ్ళీ ఎట్లా ఎత్తాం సార్ అంటే. అవునా కాదు? సో 7,000 వచ్చిన చెక్ మేము ఒకటే డిసైడ్ అయినాం. దాసార్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నాం. 7,000 వచ్చిన చెక్ మమ్మల్ని వదిలేసిన వాళ్ళు పశ్చాత్తాప పడే విధంగా మేము సక్సెస్ కావాలి. ఏం చేయకుండా చేస్తాం. ఇదో ఎస్కేఎల్ ఐడి ఈ రోజు ఇస్తున్నా, ఆ రోజు ఇయ్యలే, ఈ రోజు ఐడి ఇస్తున్నా. మళ్ళీ స్టార్ట్ చేయండి. చలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో మళ్ళీ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్ లో సంవత్సరంలో 79,000 వచ్చింది చెక్. రెండో సంవత్సరం 2,06,000 వచ్చింది చెక్. సో 2,06,000 వచ్చినప్పుడు జాబ్ కంప్లీట్ గా మానేసి దాసర్ ఒకటే చెప్పిండు, నీకు డబ్బులు వస్తున్నాయి, నీ టీమ్ లో డబ్బులు రావట్లేదు. నీకు 2 లక్షలు వస్తున్నాయి, టీమ్ లో డబ్బులు రావాలంటే నువ్వు జాబ్ బంద్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేయని చెప్పి. సో జాబ్ బంద్ చేసి ఫుల్ టైం వెస్టేజ్ చేస్తే 3వ సంవత్సరంలో డియూసిడి నెలకు 5,11,000 వచ్చింది. సో ఆలోచన చేయండి. బిజినెస్ లో ఒడిదిడుగులు ఉంటాయా? ఒకసారి పడిపోయినాం, మళ్ళీ రీసెంట్ గా ఏం జరిగింది అని అంటే టీమ్ లో కొంచెం డిస్టర్బ్ ఏర్పడి 5,11,000 వచ్చిన నా చెక్ అండ్ యావరేజ్ 1,60,000 2 లక్షలకు గత 8 నెలల కింద వచ్చింది. మళ్ళీ 1,60,000 పడిపోయింది. మళ్ళీ పడిపోయిన తర్వాత అలవాటే కదా, ఒకసారి పడిపోయినాం, లేచినాం. మళ్ళీ మనం చేసిన పని మళ్ళీ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి ఫేస్బుక్, యూట్యూబ్ పైన బాగా సోషల్ మీడియా పైన బాగా స్టార్ట్ చేసి జస్ట్ 8 నెలల కింద 1,60,000 వచ్చిన చెక్ ను మళ్ళీ మూమెంటాన్ని క్రియేట్ చేస్తే ఈరోజు 4 లక్షల ప్లస్ ఇన్కమ్ వస్తుంది. 4 లక్షల ప్లస్ గత 8 నెలల నుంచి వస్తుంది వెస్టేజ్. సో ఆలోచన చెయ్యండి. సో వెస్టేజ్ లో డబ్బులు ఉన్నాయా లేదా? మనం ఒక్కరి నువ్వు చేస్తలేవు, నాకు టీం వస్తలేదు, వాళ్ళు ఇంటలేదు, వీళ్ళు ఇంటలేదు అని చెప్పేసి ఎవరి మీద సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నిర్ణయం మార్చుకోవాల్సింది ఎవరు, ఆలోచన విధానం మార్చుకోవాల్సింది ఎవరు అని అంటే మనం నిర్ణయం తీసుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్.
మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారో లేదా ఎవరికైనా బోర్ వేసేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ ఎక్స్పీరియన్స్ ఉందా? బోర్ వేసేటప్పుడు బోర్ ఆపరేటర్ చెప్తాడు, సార్ మెత్త వస్తుందంటే ఏం చెప్తాడు?